చూడండి, ఢిల్లీ పీఠం మీద కూర్చొని నరేంద్ర మోడీజీ, అమిత్ షా గారు వేస్తున్న పొలిటికల్ చదరంగం చూస్తుంటే సామాన్యులకే కాదండి, పెద్ద పెద్ద రాజకీయ పండితులకే ఫీజులు ఎగిరిపోతా ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు దేశం అంతా సైలెంట్గా ఉంది కదా, ఎలక్షన్స్ కూడా తప్ప ఇంకేం లేదు అనుకునే లోపే రాత్రికి రాత్రే అండి దేశంలో ఒక పెద్ద భూకంపం లాంటి మార్పు జరిగింది. ఎవరు ఊహించని విధంగా చాలా రాష్ట్రాల గవర్నర్లను ఒకేసారి అటు ఇటు మార్చేశారు. మామూలుగా అయితే ఈ గవర్నర్ల మార్పు అనేది 5 ఏళ్ళకి ఒకసారి జరిగే ఒక రొటీన్ ప్రాసెస్ కదండి. ఎవరైనా రిటైర్డ్ అయితే వాళ్ళ ప్లేస్లో ఇంకొకరిని తెస్తారు. కానీ ఇప్పుడు జరిగిన ఈ మార్పులు వెనుక ఒక మామూలు స్కెచ్ లేదండి. కేంద్రం వేసిన ఈ ఎత్తుగడల వెనుక దేశ భవిష్యత్తునే మార్చేసే ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ దాగుంది. సో బీహార్లో ఏకంగా 20 ఏళ్ళు సీఎం కుర్చీలో కూర్చున్న నితీష్ కుమార్ గారిని ఎందుకు పక్కకు తప్పిస్తున్నారండి? దేశవ్యాప్తంగా వణుకు పుట్టిస్తున్న యూజీసీ ఆందోళన దెబ్బకు కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ఎసరు రాబోతుందా? సో వీటన్నిటికి మించండి, తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్కి చుక్కలు చూపించిన ఒక పవర్ఫుల్ మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని తీసుకొచ్చి సడన్గా ఈ వెస్ట్ బెంగాల్లో ఎందుకు దించారండి? సో మమతా బెనర్జీ దీదీకి చెక్ పెట్టి అక్కడ డైరెక్ట్గా రాష్ట్రపతి పాలన పెట్టడానికి ఇదంతా ఒక పెద్ద ప్రీ ప్లాన్డ్ స్కెచ్చా? సో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు పక్కగా మన లోకల్ స్టైల్లో విడమర్చి చెప్తాను. ఎక్కడ కళ్ళు తిప్పుకోకుండా చూసేయండి. మొదటగా మనం బీహార్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందామండి. మన ఊళ్ళో కొంతమంది లీడర్లు ఉంటారు కదండి, వాళ్ళకి ఏ పార్టీతో సిద్ధాంతాలు కానీ ఆ పట్టింపులు కానీ ఉండవు. పచ్చ పార్టీ అధికారంలోకి వస్తే అటు కండువ కప్పుకుంటారు, ఫ్యాన్ గాలిపిస్తుంటే ఇటు వచ్చేస్తారు. ఊళ్ళో ఎవరితో వాళ్ళకి పంచాయతీ అనేది ఉండదండి, కానీ సర్పంచ్ కుర్చీ మాత్రం వాళ్ళదే ఉండాలన్నమాట. ఎవరైనా ఎదురు వస్తే వాళ్ళని సైలెంట్గా తొక్కేస్తారు. బీహార్లో నితీష్ కుమార్ గారి పరిస్థితి కూడా అచ్చం అలాంటిదే అండి. ఆయన గురించి నార్త్ ఇండియా అంతా పల్టూరామని సరదాగా పిలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో, ఎప్పుడు విడిపోతాడో ఆయనకే తెలియదండి. ఏకంగా 10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దేశ రాజకీయాల్లోనే ఒక పెద్ద రికార్డు క్రియేట్ చేశాడు ఆయన. అంటే పదవిని కంటిన్యూగా అనుభవించడం కాదండి, 10 సార్లు రాజీనామా చేసి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయడం ఆయన స్పెషాలిటీ అనమాట. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇన్నాళ్ళు నితీష్ కుమార్ ఆడిన ఆటలకు మోడీ గారు సైలెంట్గా చెక్ పెట్టారు. నితీష్ కుమార్ గారి చేత ముఖ్యమంత్రి పదవి నుంచి పక్కకు తప్పించి గౌరవంగా రాజ్యసభకు నామినేట్ చేయించారు. అంటే ఆయన రాష్ట్ర రాజకీయాల నుంచి ఒక రకంగా వీడ్కోలు పలికి కేంద్ర రాజకీయాలకు పంపిస్తున్నారనమాట. సో మరి ఆయన కూర్చున్న పవర్ఫుల్ కుర్చీలో ఇప్పుడు ఎవరు కూర్చుంటారండి? అక్కడే బీజేపీ వాళ్ళు ఒక పెద్ద స్కెచ్ వేశారు. రాబోయేది పక్కగా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అని ఢిల్లీ వర్గంలో గట్టిగా వినిపిస్తున్న టాగు. కొంతమంది ఏమంటున్నారంటే, దేశవ్యాప్తంగా యూజీసీ నీట్ పరీక్షల పేపర్ లీకేజ్ ఈ వ్యవహారాలతో స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ అంతా రోడ్లెక్కి కేంద్ర ప్రభుత్వం మీద ఒక విపరీతమైన కోపంతో ఉన్నారు కదా. సో ఆ కోపాన్ని చల్లార్చడానికి బీహార్లో అగ్రవర్ణాలకు చెందిన ఎవరినైనా ఒక ముఖ్యమంత్రిని చేసి ఆ వ్యతిరేకతను బ్యాలెన్స్ చేస్తారని లెక్కలు వేస్తూ ఉన్నారు. కానీ దీన్ని ప్రాక్టికల్గా ఆలోచిస్తే అందులో ఏమాత్రం లాజిక్ లేదండి. స్టూడెంట్స్లో ఉన్న కోపం చాలా జెన్యున్గా ఉంది. వాళ్ళు రాత్రింబవళ్ళు నిద్ర మానుకొని చదివితే ఎవడో డబ్బులున్నవాడు దొడ్డిదారిన పేపర్ కొనుక్కొని పాస్ అయిపోతూ ఉంటే ఆ కోపం మామూలుగా ఉండదు కండి. సో దాన్ని ఇలాంటి చిన్న చిన్న పొలిటికల్ జిమ్ముకలతో కవర్ చేయలేరు. అసలు బీహార్ సీఎం మార్పు వెనుక ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే, బీజేపీ వాళ్ళు ఏళ్ల తరబడి బీహార్ మీద పెట్టుకున్న లాంగ్ టర్మ్ టార్గెట్ ఇన్నాళ్ళకి అది నెరవేరబోతుంది. ఇన్నాళ్ళు నితీష్ కుమార్ ముందు పెట్టి ఆయన భుజం మీద తుపాకీ పెట్టి కాల్చిన బీజేపీ ఇప్పుడు డైరెక్ట్గా రంగంలోకి దిగుతుందని చెప్పాలి. సో నితీష్ కుమార్ పార్టీకి ప్రధాన ఓట్ బ్యాంక్ అయిన కుర్మి లేదా కోయిరీ సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి లాంటి వాళ్ళకి ఈ సీఎం సీట్ ఇచ్చి ఆ వర్గం ఓట్లను శాశ్వతంగా తమ వైపు తిప్పుకొని ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో మన ఊరి చెరువులో పెద్ద చేప చిన్న చేపను ఎలా మెల్లగా మింగేస్తుందో బీజేపీ కూడా నితీష్ పార్టీని అలాగే మింగేస్తుంది అనమాట. సో మొత్తానికి బీహార్ రాజకీయాల్లో ఇక నుంచి డైరెక్ట్గా కాషాయపు జెండా ఎగరడం పక్కనే అర్థమవుతుంది. సో ఇక రెండో అసలు ట్విస్ట్ ఏంటంటే, గవర్నర్ల మార్పుల్లో జరిగిన ఒక అనూహ్యమైన సంఘటన అండి. కేరళలో గవర్నర్గా ఉండి అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వంతో ముఖ్యమంత్రితో డైరెక్ట్గా అమీతుమీ తేల్చుకున్న అరీఫ్ మహమ్మద్ ఖాన్ గారిని రీసెంట్గా బీహార్లోకి మార్చారండి. తీరా అక్కడికి వెళ్ళాక సడన్గా ఇప్పుడు ఆయన ఆ పదవి నుంచి కూడా తప్పించారు. ఆయన ప్లేస్లో లెఫ్టినెంట్ జనరల్ అతా హస్నైన్ అంటారు. సో అతన్ని ఆ బీహార్ కొత్త గవర్నర్గా తీసుకొచ్చారు. ఈ అతా హస్నైన్స్ బ్యాక్గ్రౌండ్ వింటే మైండ్ బ్లాక్ అవుతుందండి. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులకు సింహ స్వప్నం లాంటి ఆర్మీ విభాగానికి ఒక కమాండింగ్ ఆఫీసర్గా పనిచేసిన ఒక పవర్ఫుల్ డేరింగ్ అండ్ డాషింగ్ మిలిటరీ ఆఫీసర్ ఆయన. మన ఊళ్ళో ఏదైనా పెద్ద గొడవ జరిగితే, పరిస్థితులు అదుపు తప్పితే ఒక టఫ్ ఎస్ఐని తీసుకొచ్చి ఎలా దించుతారో, బీహార్ లాంటి కాంప్లెక్స్ రాష్ట్రంలో పరిస్థితులను కంట్రోల్ చేయడానికి ఇలాంటి ఒక మిలిటరీ మైండ్ ఉన్న పర్సన్ని తీసుకురావడం వెనుక కేంద్రం ఉద్దేశం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఏ చిన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినా సరే అండి, ఇనుప పదంతో అణిచివేయడానికి ఆయన్ని ఇక్కడ కూర్చోబెట్టారు. మరి అరీఫ్ మహమ్మద్ ఖాన్ గారికి ఏమైందండి? ఆయన 5 ఏళ్ల పదవీ కాలం ఇంకా పూర్తి కాలేదు కదా, పోనీ రాజీనామా చేస్తారంటే అది లేదు. ఇక్కడ ఢిల్లీ సర్కిల్స్లో ఒక గట్టి రూమర్ నడుస్తుంది. అరీఫ్ మహమ్మద్ ఖాన్ గారికి ఏకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి లాంటి ఒక బరువైన బాధ్యత అప్పగించబోతున్నారని ఒక టాక్ ఉందండి. సో ప్రస్తుతం యూజీసీ ఎగ్జామ్స్ రద్దు, తర్వాత ఈ పేపర్ లీకేజీ వ్యవహారాలతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచకరంగా మారింది కదండి. లక్షలాది మంది స్టూడెంట్స్ లైఫ్తో చెలగాట మారుతున్నారు. ఇలాంటి కీలక సమయంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి
ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయడంలో స్టూడెంట్స్కి ధైర్యం చెప్పడంలో బాగా ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. సో ఆయన వల్ల ఈ సమస్య సాల్వ్ అయ్యేలా లేదని మోడీ ప్రభుత్వం ఫీల్ అవుతుందంట. అందుకే ఆయన ప్లేస్లో అరీఫ్ మహమ్మద్ ఖాన్ని కూర్చోబెడతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అరీఫ్ మహమ్మద్ ఖాన్ చాలా పెద్ద స్కాలర్ అండి, బాగా చదువుకున్నవాడని చెప్పాలి. సో పైగా కేంద్ర ప్రభుత్వం విధానాలతో ఆయన ఆలోచనలు బాగా సింక్ అవుతాయి కూడా. మన స్కూల్లో పిల్లలు అల్లరి చేస్తుంటే ఒక స్ట్రిక్ట్ హెడ్ మాస్టర్ వచ్చి ఎలా కంట్రోల్ చేస్తాడో, ఇలాంటి క్రైసిస్ టైంలో కూడా ఆయనైతే ఈ విద్యా వ్యవస్థలో ఉన్న లొసుగులను అవన్నీ సరిదిద్ది గొడవలని గట్టిగా హ్యాండిల్ చేయగలరని గవర్నమెంట్ భావిస్తుందంట. సో రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు, ఇది కేవలం ఊహాగానం మాత్రమే అయినా ఇందులో చాలా లాజిక్ దాగుందండి. ఆయనకు మంత్రి పదవి ఇస్తే మాత్రం ప్రభుత్వం స్టూడెంట్స్ సమస్యల మీద ఎంత సీరియస్గా ఉందో జనాలకు అర్థమవుతుంది. ఇక ఈ స్టోరీ మొత్తంలో ఒక హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ని కనిపించే ఎపిసోడ్ ఎక్కడ జరుగుతుందంటే అది మన వెస్ట్ బెంగాల్లో అండి. అసలు సిసలైన క్లైమాక్స్ యాక్షన్ ఇక్కడ జరగబోతుంది. వెస్ట్ బెంగాల్లో గవర్నర్గా ఉన్న సివి ఆనంద్ బోస్ గారిని సడన్ గా పక్కకు తప్పించండి, ఆయన ప్లేస్లో ఆర్ఎన్ రవి గారిని రంగంలోకి దించారు. ఈ నిర్ణయం బయటికి రాగానే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దీదీకి ఎక్కడ కాలాలో అక్కడ కాలిపోయింది. వెంటనే మీడియా ముందుకు వచ్చి నేను నిరాహార దీక్ష చేస్తున్నాను, ముఖ్యమంత్రితో కనీసం చర్చించకుండా మాట ఏమాత్రం చెప్పకుండా గవర్నర్ని మీరు ఎలా నియమిస్తారంటూ పెద్ద పెద్ద రచ్చ చేయడం మొదలుపెట్టింది. వాస్తవానికండి రాజ్యాంగం ప్రకారం గవర్నర్ నియమించేటప్పుడు సీఎంను సంప్రదించడం అనేది ఒక జస్ట్ ఫార్మాలిటీ మాత్రమే. కేంద్రం తమకు నచ్చిన వాళ్ళనే నియమిస్తుంది, వాళ్ళు సీఎం మాట వినాల్సిన అవసరమే లేదు. కానీ మమతా దీదీకి ఎందుకంత భయం పుట్టుకుంది? కొత్త గవర్నరు ఆర్ఎన్ రవి గారు మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్, దేశం గర్వించదగ్గ ఒక పక్క స్పై మాస్టర్ అని చెప్పొచ్చు. సో మొన్నటి వరకు తమిళనాడులో గవర్నర్గా ఉండి అక్కడ అధికార పార్టీకి ముఖ్యమంత్రి స్టాలిన్కి చుక్కలు చూపించిన ఒక టఫ్ అడ్మినిస్ట్రేటర్. ఆయన దగ్గర సమాచారం ఎలా ఉంటుందంటే రాష్ట్రంలో ఏ మూల చీమ చిటుకుమన్నా ఆయన టేబుల్ మీద రిపోర్ట్ ఉంటుంది. సో ఇలాంటి ఒక పవర్ఫుల్ మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని తీసుకొచ్చి సరిగ్గా ఎలక్షన్స్కి ముందు బెంగాల్లో దించడం వెనుక కేంద్రం వేసిన స్కెచ్ మామూలుగా లేదు కదా. సో బెంగాల్లో ఇంతకుముందు ఉన్న గవర్నర్లు కొంచెం సాఫ్ట్గా ఉండేవారండి. మమతా బెనర్జీ ఏం చేసినా కూడా ఎన్ని దాడులు జరిగినా పెద్దగా సీరియస్ యాక్షన్ తీసుకునేవారు కాదు, జస్ట్ లెటర్లు రాసి ఊరుకునేవారు. కానీ ఇప్పుడు బెంగాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి. మమతా బెనర్జీ చేతిలో ఉన్న పవర్స్ అన్ని లాగేసుకొని ఎలక్షన్ కమిషన్ తన కంట్రోల్లోకి తీసుకుంది. మన ఊళ్ళో కబడ్డీ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అంపైర్ స్ట్రిక్ట్గా ఉంటే ఆటగాళ్ళు ఎంత సైలెంట్గా ఉంటారో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా అలాగే ఫుల్ స్ట్రిక్ట్ అయిపోయింది. ఇన్ని రోజులు దొంగ ఓట్లతో పార్టీ గుండాలతో బెదిరింపులతో నెట్టుకొచ్చిన మమతా బెనర్జీకి ఇప్పుడు దిమ్మ తిరిగే నిజాలు బయటపడతా ఉన్నాయి. ఉదాహరణకండి మమతా బెనర్జీ సొంత నియోజకవర్గమైన భవానీపూర్లో అండి ఆమె గతంలో 56,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచింది. కానీ ఇప్పుడు అక్కడ ఎలక్షన్ కమిషన్ ఏకంగా 44,000 దొంగ పేర్లను ఓటర్ లిస్ట్ నుంచి నిర్దాక్షిణంగా పీకేసింది. మరో 14,000 ఓట్లు కూడా సరైన ఆధారాలు లేవని వివాదం పెట్టింది. అంటే ఆమె గెలిచిన మెజారిటీ అంతా దొంగ ఓట్లతోనే తేలిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 60 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు వివాదంలో ఉన్నాయి. వీటన్నిటిని వెరిఫై చేయడానికి స్వతంత్ర జ్యుడిషియల్ ఆఫీసర్ను నియమించారు. వాళ్ళ మీద మమతా బెనర్జీకి ఎలాంటి కంట్రోల్ లేదండి. సో వాళ్ళని భయపెట్టలేరు కూడా. ఇంత భారీ స్థాయిలో దొంగ ఓట్లు తీసేస్తే ఇక రాబోయే ఎలక్షన్స్లో గెలవడం అసాధ్యమని మమతా బెనర్జీకి క్లియర్గా అర్థమైపోయింది. అందుకే ఆమె ఏదో ఒక విధంగా ఈ ఎలక్షన్ సజావుగా జరగకుండా రాష్ట్రంలో గొడవలు అల్లర్లు సృష్టించి పోలింగ్ ఆపాలని చూస్తోంది. కరెక్ట్గా ఇక్కడే అండి కేంద్ర ప్రభుత్వం ఆర్ఎన్ రవి లాంటి మాస్టర్ మైండ్ ని రంగంలోకి దించి దీదీకి అసలు సిసలైన చెక్ పెట్టింది. రేపొద్దున మమతా బెనర్జీ అనుచరులు ఎలక్షన్ ని ఆపాలని చూసినా, శాంతి భద్రతలకు భంగం కలిగించిన, ప్రజలను భయపెట్టిన వెంటనే కొత్త గవర్నర్ రంగంలోకి దిగుతారు. ఆయన కేంద్రానికి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పంపిస్తే చాలండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం బెంగాల్లో ముఖ్యమంత్రిని పక్కన నెట్టేసి డైరెక్ట్గా రాష్ట్రపతి పాలన విధించడానికి రూట్ క్లియర్ చేసినట్టే కదా. అప్పుడు మొత్తం పవర్ అంతా పోలీసుల నుంచి ప్రతి డిపార్ట్మెంటు గవర్నర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. మమతా బెనర్జీ ఆట సాగడం ఇక కళలో పనే అనమాట. రాజకీయాలు అంటే కేవలం మైకుల ముందు అరిచేవి, టీవీ డిబేట్లలో గొడవ పడేవి మాత్రమే కాదండి. తెరవెనుక జరిగే అసలైన వ్యూహాలు ఎంత భయంకరంగా ఉంటాయో మోడీ గారు ఈ ఒక్క నిర్ణయం చూస్తే అర్థమవుతుంది. ఒక పక్క బీహార్లో సైలెంట్గా సీఎం సీట్ను తమ వైపు తిప్పుకోవడం, ఇంకో పక్క దేశవ్యాప్తంగా జరుగుతున్న స్టూడెంట్స్ ఈ గొడవల్ని హ్యాండిల్ చేయడానికి విద్యాశాఖలో స్ట్రాంగ్ లీడర్లను వెతుక్కోవడం, వీటన్నిటికి మించి ఫైనల్గా బెంగాల్లో దొంగ ఓట్ల భాగవతం బయటపెట్టి మమతా బెనర్జీని కార్నర్ చేసి రాష్ట్రపతి పాలన దిశగా పావులు కదపడం, ఇదంతా చూస్తుంటే ఒక పక్క పొలిటికల్ మాస్టర్ పీస్ లాగా అనిపిస్తుంది కదా. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ బెంగాల్లో జరగబోయి ఈ డ్రామా ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అండి. సో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో మనం వేచి చూడాల్సిందే. చూసారు కదండి, ఇది వెనక అసలు జరిగిన స్టోరీ. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తుది విజయం ఎప్పుడు సైలెంట్గా స్ట్రాంగ్గా వ్యూహాలు రచించేవాడిదే. ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ అన్ని మీకు క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నా. ఈ ముచ్చట కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో అదిరిపోయే ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్, జై భారత్.